వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు డయాబెటీస్ ఉందా? చాలా రకాల రెమెడీస్ మీరు ఫాలో అవుతున్నారా? బట్ నేను చెప్పిన రెమెడీ రెగ్యులర్గా ఏ రోజులు వాడండి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారండి. బట్ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో దొరికేటివే. బట్ మీరు డయాబెటీస్ని ఈ 7 రోజుల్లో ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఈ 7 రోజుల్లో కంట్రోల్ అవ్వడానికి నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఈ ప్రాసెస్లోనే చేసుకోండి, ఈ ప్రాసెస్లోనే నేను చెప్పిన విధంగా తీసుకోండి అంటున్నారు డాక్టర్ శృతి గారు. అసలుకి ఇది ఎలా పాసిబుల్లో 7 రోజుల్లో మేడం ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. 7 రోజుల్లో ఎలా డయాబెటీస్ కంట్రోల్ అవుతుందో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం 7 డేస్లో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, వెళ్ళేసి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. బట్ డయాబెటీస్ మెడిసిన్స్ వాడి కంట్రోల్ చేసుకుంటుంటారు. బట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీతో డయాబెటీస్ 7 డేస్లోనే కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు కదా. సో ఇది చాలా మందికి యూజ్ అయ్యే విషయం. సో ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా తీసుకోవాలి? జనరల్గా డయాబెటీస్ అనగానే 2 టైప్స్ ఉంటాయి. డయాబెటిక్ డిపెండెంట్, ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు. సో టైప్ 1 ఉంటారు, టైప్ 2 ఉంటారు. మేజర్గా మన ఇండియాలో 80% వరకు టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ ఒక 60% అనేది ఉంది. సో ఈ 60%లో కూడా వాళ్ళు కొన్ని రకాల రెమెడీస్ని మనం ఇంతకుముందు మన టీవీ ఛానల్లో చెప్పిన వాటి రెమెడీస్ని ఉపయోగించి కంట్రోల్ చేసుకుని ఉన్నవాళ్ళు, అలాగే ఇన్సులిన్ నుంచి మెడిసిన్ వరకు రెడ్యూస్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా వరకు మనల్ని అప్రోచ్ అయ్యారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ 7 డేస్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఈ 7 డేస్ ఆఫ్ ఈ డయాబెటిక్ ఛాలెంజ్లో వాళ్ళకి మ్యాక్సిమం ఏదైతే ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటారు. సో డయాబెటిక్ హై ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటిని కంట్రోల్ చేసే విధంగా మనం ఈ యొక్క టీని ప్రిపేర్ చేసుకుందాము. అండ్ అదేవిధంగా మనకి HbA1c అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డయాబెటిక్ పీపుల్లో చేస్తారు. అది అక్యురేట్గా ఉండాలి. అది ఏంటంటే కంట్రోల్డ్గా ఉంటే 6 బిలో ఉన్నట్టు, 6 అబోవ్ ఉంటే పూర్ కంట్రోల్ అని, అండ్ తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటే లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ డిపెండెన్సీ మీద HbA1c యొక్క వాల్యూస్ మీద వాళ్ళ యొక్క మెడికేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మెట్ఫార్మిన్ అవ్వచ్చు, బేసిక్గా డయాబెటిక్ పర్సన్స్ డిటెక్ట్ అయిన వెంటనే ఇచ్చే మెడికేషన్. డయాబెటిక్ వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ డోసు 500 mg ఆర్ 250 mgతోనే స్టార్ట్ చేస్తారు. సో అది కాస్త గ్రాడ్యువల్గా పెరుగుతూ ఇన్సులిన్ వాడకపోతే షుగర్ తగ్గదు అన్నంత వరకు కూడా రీచ్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి వాళ్ళని ఈ డయాబెటిక్ నుంచి ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ 7 డేస్ ఈ అద్భుతమైన బ్రహ్మాస్త్రం లాంటి ఈ యొక్క టీ అనేది చక్కగా పనిచేయడం జరుగుతుంది. అండ్ చాలామంది చెప్తుంటారు, అన్నీ చూస్తున్నాము, మీరు ఇది చెప్తున్నారు, ఇంకొక డాక్టర్ ఇంకొకలా చెప్తున్నారు, ఏది మాకు సెట్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కాదు. అంటే చాలా చూస్తూ ఉంటారు. చాలామంది ఈ వీడియోస్ చూసి ఏంటంటే మనకెందుకు పని చేస్తుందిలే, మనకు పని చేయదు, ఇదంతా ఒక సోది అని ఇట్లా అనుకుంటూ ఉంటారు చాలా వరకు. బట్ అలా కాదు. సో ఏంటంటే అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి 7 డేస్ ఆఫ్ ఛాలెంజ్ అనేది వర్కౌట్ అవ్వదు న్యాచురల్గా. సో కంట్రోల్డ్ మీన్స్ ఏంటంటే 7 బిలో ఉన్నవాళ్ళు, 7 HbA1c లెవెల్స్ బిలో ఉన్నవాళ్ళు, FBS కానివ్వండి, PLBS బిఫోర్ లంచ్ పోస్ట్ లంచ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఛాలెంజ్ మాత్రం తీసుకోవచ్చు. డయాబెటీస్తో పాటు వేరే ఇతరత్ర డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఛాలెంజ్ ట్రై చేయండి. చాలా వరకు 50% వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ డయాబెటీస్ ఉండి, అలాగే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి, కాన్స్టిపేషన్ ఉండి, అలాగే బీపీ ఉండి ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 7 డేస్ ఆఫ్ ఛాలెంజ్ తప్పకుండా ట్రై చేయాల్సిన ఈ యొక్క బ్రహ్మాస్త్రం లాంటి ఈ యొక్క రెమెడీని మీరు ట్రై చేయండి. దాని ద్వారా చాలా అద్భుతమైన
మీకు బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. మేడం ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, అది ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి? సో ఇందులో మేజర్గా హీరో ఆఫ్ ద రెమెడీ అంటారు మెంతులు. ఓకే. సో మెంతుల మీద మీరు చాలానే వీడియోస్ చూసి ఉండొచ్చు, చాలా ట్రై చేసి ఉండొచ్చు. అండ్ మెంతులు అని చెప్పేసి వేప చిగురు అనేసి మునగాకు అని చాలా ట్రై చేసి ఉంటారు. బట్ ఇది ట్రై చేయండి. ఇది ఏంటంటే మీరు ట్రై చేసి ఈ 7 డేస్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటేనే మీకు దాని యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మేడం ఇంకోటి, నాకు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చెప్పినప్పుడు ఇప్పుడు మెంతుల్ని కొంచెం అంటే రెగ్యులర్గా అందరూ ఏం చేస్తారంటే దాన్ని మెంతుల్ని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకుంటారు అని చెప్పేసి అన్నారు. బాయిల్ చేసుకుని తాగుతారు. అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియోలో. అవును. సో అది కూడా నేను చెప్తాను మన ప్రేక్షకుల కోసం అన్నారు కదా. అవును. సో ఎప్పుడైతే మనకి భూమిలో జీవం ఉంటేనే మనకి విత్తనం నుంచి చెట్టు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఏదైనా చెట్టు రావాలంటే విత్తనం పెట్టాలి. విత్తనం అంటే స్ప్రౌట్స్ రావాలి. అవునా? ఇప్పుడు మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా పెసర్ల స్ప్రౌట్స్ అని చెప్పేసి, అదే విధంగా మనకి మెంతులు ఉన్నాయి. ఈ మెంతులను కూడా స్ప్రౌట్స్ మాదిరిగా మొలకెత్తే గింజల్లాగా తయారు చేసుకోవాలి. సో అలా చేసుకుంటే ఏమొస్తుంది, డైరెక్ట్గా ఎందుకు తీసుకోవద్దు అని అంటే ఇప్పుడున్న హడావిడి లైఫ్లో డైరెక్ట్గా తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. చాలా వరకు అందరి వీడియోస్లలో కూడా అందరూ డాక్టర్స్ చెప్పడం మెంతులు తినండి, మెంతులు తినండి. బట్ దాన్ని ఎలా తినాలి అనేది తెలీదు. మొలకెత్తితే ఏమవుతుంది అని అంటే దాంట్లో విలువలు పెరుగుతాయి, దానికి ఉండే గుణాలు పెరుగుతాయి. సో దాని నుండి వచ్చే ఏవైతే లక్షణాలు కానివ్వండి, దాని నుండి వచ్చే ఏవైతే లాభాలు ఉంటాయో అవి త్వరగా మనం తీసుకున్న వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే 7 days ఆఫ్ ఛాలెంజ్ అని చెప్పడానికి రీజన్ మెయిన్గా అదే. మన హీరో ఎలిమెంట్ అయిన మెంతులని ఓవర్ నైట్ అంటే నానపెట్టి స్ప్రౌట్స్ లాగా విత్తనాల మాదిరిగా తయారు చేసుకోవాలి, మొలకెత్తిన గింజల మాదిరిగా తయారు చేసుకోవాలి. మీకు ఆ పిక్ అనేది మీకు సైడ్లో ఉంటుంది. ప్రస్తుతానికైతే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే ఈ మెంతులకు బదులుగా మొలకెత్తిన మెంతులని తీసేసుకొని దాన్ని ఎండలో ఎండబెట్టండి. ఓకేనా? దాన్ని మనం ఏమీ చేయట్లేదు, దానికి మనం ఏం హామ్ కూడా కలిగించట్లేదు. డైరెక్ట్ న్యాచురల్ ప్రాసెస్లోనే ఎండకి మనం దాన్ని డ్రైగా చేసేస్తున్నాం. అదే మనం గ్యాస్ పైన కానివ్వండి డ్రై రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఔషధ గుణాలు అనేది తగ్గిపోతాయి. 100% ఉండవు, ఒక 60%కి 50%కి డ్రాప్ డౌన్ అవుతాయి. సో అలా కాకుండా న్యాచురల్గా మొలకెత్తిన గింజల్ని ఎండకి ఎండబెట్టాక దగ్గరకు అవుతాయి, ఒక కొంచెం మనకి పౌడర్ చేసుకునే మాదిరిగా అవుతాయి. సో వాటిని ఏం చేయండి అంటే పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని ఈ అద్భుతమైన టీని కనుక మీరు తీసుకున్నట్టయితే వితిన్ 7 days ఆఫ్ స్పాన్లోనే మీకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ వస్తాయి. ఓకేనా? సో దానికి ప్రిపరేషన్కి కావాల్సింది మనం చూద్దాం. సో ఒక బౌల్ తీసేసుకోండి, కొన్ని వాటర్, అంటే ఇది ఫస్ట్ ఒక 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నట్టయితే 1 glass ఆఫ్ వాటర్ రావాలి. ఓకేనా? లేదు నార్మల్గా మీరు డైరెక్ట్ ఈ మిశ్రమం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నాం కదా అవి మీరు డైరెక్ట్ రూమ్ టెంపరేచర్కి ఉండే మీరు మీ తాగే అంత కెపాసిటీ ఉంటుంది కదా. కొందరు నార్మల్గా అయితే తాగుతారు, కొందరు కొంచెం వేడి ఎక్కువ అయితే తాగుతూ ఉంటారు. సో వాళ్ళ కెపాసిటీని బట్టి వాటర్ తీసేసుకొని అందులో ఈ పౌడర్ మిక్స్ చేసేసుకొని తీసుకోండి. ఓకేనా? చల్లటి వాటర్, ఫ్రిడ్జ్లో ఉండే వాటర్ మాత్రం పనికిరాదు. ఓకేనా? సో వాటర్ వేడయ్యే గోరువెచ్చగా అయ్యే లోపల మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ మొలకలు వచ్చిన మెంతులది పౌడర్ ఉంది. మీకు బయట మార్కెట్లో కూడా ఆర్గానిక్ షాప్లలో దొరుకుతూ ఉంటాయి. లేదు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగితే ఇంకా అద్భుతం, మంచిగా చేసేసుకోవచ్చు. న్యాచురల్గా మన కంటి ముందే ఉంటుంది కాబట్టి ఎటువంటి అపోహ అనేది ఉండదు. సో మన దగ్గర ఉంది మాత్రం ఏంటంటే డ్రై రోజ్ అంటే డ్రైకి సన్కి ఎక్స్పోజ్ చేసేసి ఎండబెట్టిన మొలకలున్న మెంతులు. సో ఈ పౌడర్ తీసుకుందాం, కొద్దిగా తీసేసుకుందాం, అంటే ఒక 1/2 tablespoon అంతా. సో మెంతులలో అంతా ఉండే ఏంటి అంటే ఇది మెయిన్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. బ్లడ్ షుగర్స్ అంటారు మెయిన్గా. అంటే యూరిన్ షుగర్స్ ఉంటాయి, బ్లడ్ షుగర్స్ ఉంటాయి. రక్తంలో చక్కెర శాతం పెరుగుదలను నియంత్రించి మనం తీసుకునే కార్బోహైడ్రేట్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ని వాటిని నియంత్రించుకునే విధంగా ఈ మెంతుల పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
పెప్పర్ పౌడర్. ఓకే. ఇది కూడా మీరు ఒక 2 పించెస్ మాదిరిగా తీసుకోవచ్చు. ఓకే. ఈ పెప్పర్ పౌడర్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ మనకి ఇందులో ఉండే పెప్పరైన్ అనే కెమికల్ వల్ల మీకు ఇంటర్నల్గా ఏవైతే గ్లూకోజ్ ఇన్హిబిటార్స్ ఉంటాయో అవి మీకు యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మనకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ తీసుకోండి. ఓకే మేడం. సో ఈ జీలకర్ర పౌడర్లో మనం చాలా చూసి ఉంటాం. జీలకర్ర పౌడర్ మీద మనకి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేసాము. జీలకర్ర వల్ల ఏమవుతుంది అని అంటే తీసుకున్న ఆహారం వెంటనే అబ్జార్ప్షన్ అయ్యి కార్బోహైడ్రేట్ నుంచి మనకి గ్లూకోజ్ కన్వర్షన్కి తొందరగా టైం అనేది ఉంటుంది. ఇందులో ఉండే మెంతుల వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇన్సులిన్ని మనకి డైరెక్ట్ ఆ గ్లూకోజ్ని ఇన్సులిన్గా కన్వర్ట్ చేసే అవకాశం అనేది మెంతులలో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే తీసుకున్నదంతా కూడా ఒక మోతాదులో కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. మేడం మనం తీసుకుంటున్నాం కదా ఈ రెమెడీని ఎప్పుడెప్పుడు మనం తీసుకోవాలంటారు? సో జనరల్గా ఏంటంటే ఎంప్టీ స్టమక్ ఒక ఫుల్ గ్లాస్ వరకు తీసుకున్నట్టయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా నైట్ కూడా తీసుకోవాలి తిన్న తర్వాత. మేజర్గా అయితే పడిగడుపున తీసుకుంటే మాత్రం డయాబెటిక్ పర్సన్స్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మీకు డయాబెటిక్ బ్లడ్ మీ రిపోర్ట్స్లో కూడా చూసుకోవచ్చు. లెవెల్స్ అనేది కంట్రోల్ రావడంతో పాటుగా మీరు డయాబెటీస్తో పాటుగా వేరే ఇతరత్ర ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే అవి కూడా చాలా వరకు కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా వరకు మరిగిపోయింది కదా, సో వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం. సో దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రెయిన్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇంకోటి ఇప్పుడు పైనాపిల్ వల్ల డయాబెటీస్ పెరుగుతుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది. మా డాక్టర్ గారు చెప్పారండి పైనాపిల్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మీరెలా చెప్తున్నారు? సో పైనాపిల్ వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతుంది కదా అనేసి. ఇంతకుముందు కూడా మనం పైనాపిల్ మీద చాలా వరకు వీడియోస్ చేశాము. సో పైనాపిల్ తీసుకుంటే ఏంటి అంటే తీసుకునే క్వాంటిటీ కూడా పర్సన్ యొక్క వెయిట్ని మనం పరిగణలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంది. డైలీ ఒక 2 స్లైసెస్ ఆఫ్ పైనాపిల్ అది మిమ్మల్ని ఏది లైక్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడంలో ఇబ్బంది పెట్టదు. ఓకేనా? అది మీరు సలాడ్ లాగా తీసుకోవచ్చు, దానిపైన మీరు నల్లుప్పుని కాస్త స్ప్రింకిల్ చేసేసుకొని తీసుకోవచ్చు. సో అట్లా మీకు ఏంటంటే మీకు బాడీకి మీరు అన్ని బాడీలో డయాబెటీస్ అనగానే రక్తంలో షుగర్ పెరుగుతుంది అనేసి అన్ని షుగర్ కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. బట్ బాడీకి కొంత పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ అనేది అవసరం. మనకి ఇప్పుడు ఎనర్జీ కావాలి అంటే షుగర్ కావాలి. సో గ్లూకోజ్ అంతా కూడా ఇన్సులిన్ నుంచి కంప్లీట్గా అది కంబైన్గా ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే 7 days ఆఫ్ ఛాలెంజ్లో ఎంత కార్బోహైడ్రేట్ తీసుకుంటామో అంతే మోతాదులో ఈ యొక్క మెంతులో మొలకెత్తిన మెంతుల ఈ టీ వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ అయిపోతుంది. సో ఎంతైతే తీసుకుంటామో అంతకి ఈక్వల్ అవుతుంది. మనం ఈ రెమెడీ తీసుకుంటూనే అంటే ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? చేసేసుకోవాలి. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవద్దు. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ క్వాంటిటీ మీరు తినే దాంట్లో హాఫ్ తినాలి. ఓకేనా? అండ్ న్యాచురల్గా ఏవైతే షుగర్స్ ఉంటాయో అవి తీసుకోవచ్చు, లైక్ పైనాపిల్. ఇవి కొద్దిగా అంటే ఒక స్లైస్ మాత్రమే తీసుకోవాలి, అంటే అధికంగా తీసుకోవద్దు. గ్రీన్ యాపిల్ తీసుకోవాలి అండ్ ద్రాక్ష లాంటివి తీసుకోకూడదు, అంటే షుగర్ కంటెంట్ అందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ సీజన్ వచ్చేసింది, మామిడి పళ్ళు. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, మామిడికాయలు తినాలి, మామిడి పండ్లు తినాలనేసి. అది హై షుగర్ కంటెంట్ ఉంది కాబట్టి చాలా వరకు ఒక స్లైజ్ మాత్రమే తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇవి తీసుకుంటే మీకు డయాబెటీస్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే రెడ్ రైస్ అని, దంపుడు బియ్యం అని చెప్పేసి, మనకి చిరుధాన్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ నిత్యావసరాలను బట్టి వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి తీసుకుంటే కంట్రోల్కి వస్తుంది. అండ్ ఈ యొక్క మనకి ఒక 7 days ఛాలెంజ్ కనుక చేసినట్టయితే 100% వాళ్ళకి లెవెల్స్ అనేవి షుగర్ లెవెల్స్ మీరు రిపోర్ట్లో చూసుకోవచ్చు. అండ్ ఏంటంటే స్ట్రిక్ట్గా చేస్తేనే మనకి రిజల్ట్స్ కంట్రోల్ వస్తాయి. ఈరోజు ఒక 2 days చేస్తారు, 3rd day మర్చిపోతారు. సో అలా చేయకూడదు. మీరు చెప్పినట్టు 7 days అయితే ఛాలెంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయండి. ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మీరు రెగ్యులర్గా ఈ 7 days అయితే మేడం చెప్పినట్టు మార్నింగ్ నైట్ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా స్ప్రౌట్స్ ఏమంటారు, మొలకెత్తిన మెంతులని ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని
దాంతోపాటు మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఇవి మిక్స్ చేసుకొని మీరు కొంచెం బాయిల్ చేసుకొని మీరు తీసుకోగలిగితే రెగ్యులర్గా 7 డేస్లో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందంటండి. సో మీరు ఇలా పాటిస్తారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటారని ఆశిద్దాం. మేడం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ. ఓకే అండి.